జాగ్రత్తగా కొన్ని సంగతులు చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 56వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచునని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అనే పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, అతనికి యోహాను అనే పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి, ఏ పేరు పెట్టకూర్చున్నామని తన తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాతి పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి ఆగుదాం. సహజంగా సువార్తల్లోని ఈ సందర్భాలు క్రిస్మస్ టైంలో చదువుకుంటాం మనం. అప్పటి వరకు ఈ సందర్భాల జోలికి మనం పెద్దగా పోము. క్రిస్మస్ సందర్భాలు మనం చదువుకున్నా ఆ క్రిస్మస్ సందర్భాల్లో మనం పట్టించుకోలేని చాలా సందర్భాలు ఉన్నాయి. పైన ఖాళీ ఉంది చూడండి, చాలామంది నిలబడిపోయారు పైన. పిల్లలు లాంటి వారు ఎవరైనా ఉంటే పెద్దవారికి ప్లేస్ ఇవ్వండి, స్త్రీలకు కూడా ప్లేస్ ఇవ్వండి. సరే, కొన్ని అమూల్యమైన సత్యాలు ఈ మొదటి 2 అధ్యాయాల్లో రాయబడుతున్నాయి. అవి చదువుతున్నప్పుడు ఎందుకు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఎక్కువ సంగతులు ప్రజలకు వినిపిస్తున్నా కొన్నిసార్లు లెక్కలేనితనం ఉంటుంది. జ్ఞానము అతిగా వినబడుతున్నా దాని విలువ కూడా తెలియదు ప్రజలకి. అలా నేను చెప్పిన లెసన్స్లో ఫ్లోలో వదిలేసిన ఒక లెసను ఇది మరి ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలీదు. పట్టుకున్నవారైతే ఇది ఆల్రెడీ పట్టుకుంటారు. ఓకదమ్ముడు ప్రసంగాలు సెమినార్లో జరుగుతాయి కదండి. ఒక్కసారి ఓకదమ్ముడు ప్రసంగాలు జరుగుతాయి. అక్కడ ఒకరు వెనకాల ఒకరు వెనకాల ఆ ఫ్లోలో కొట్టుకుపోయిన ప్రసంగం ఇది. నాకు చాలా విలువైన వర్తమానం ఇది. అందుకే కొంచెం నిదానంగా జాగ్రత్తగా సున్నితంగా ఒకసారి మళ్ళీ ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. సందర్భం ఏం జరుగుతుందంటే, జకరియా కనబడుతున్నాడు, ఎలిజబెత్ కనబడుతున్నారు. క్రిస్మస్ నాటకాల్లో అందరినీ తీసుకుంటారు, వీళ్ళిద్దరినీ తీసుకోరు. ఎవరిద్దరిని? జకరియని, ఎలిజబెత్ గారిని. సీరియస్ క్యారెక్టర్లను కూడా కామెడీ చేసేస్తారు క్రిస్మస్ నాటకాల్లో. ఏ రోజు గడిది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండి అది. ఆడికి నైటీ వేసేసారండి ఒక డయాస్ మీద. కానీ ఏం చేయాలో అది చేస్తారు. ఎందుకంటే మరి నిలువు టంగీలు వేసుకునేవారంటే ఇప్పుడు నిలువు టంగీలు లేవని ఆడికి ఏమి వేస్తారంటే నైటీ వేసి సున్ని కట్టేశారు వెనకాల. ఎవడీడు అంటే సీరియస్గా చెప్తున్నారు. ఆడు ఏ రోజు నైటీ వేసుకున్నాడేంటంటే అలా చేస్తారు సీరియస్ క్యారెక్టర్ని. వాడు జాలి కనికరం లేనుడండి. ఏ రోజు అంటే చంటి పిల్లల్ని చంపేశాడు కదండి. వాడి పదవ కొరకు సొంత కొడుకులను చంపాడని హిస్టరీలో నమోదు చేయబడింది. అడ్డొచ్చిన అన్నదమ్ములు చంపేశారని హిస్టరీలో నమోదు చేయబడింది. ఎవరో యూదుల రాజులు పుట్టాడన్న ప్రకంపన అతని దగ్గరకు వచ్చేసరికి చంపేశాడు. అలాంటి క్యారెక్టర్లను కూడా కామెడీ చేసేస్తారు. అయితే అనవసరమైన విషయాలు క్రిస్మస్ నాటికల్లో హైలైట్ చేశారు, కానీ అవసరమైన విషయాలు నిశ్శబ్దం చేసేశారు. అందులో ఒకటి ఇదిగో ఈ సందర్భం, ఎలిజబెత్ జకరియల సందర్భం. అయితే వాళ్ళకి లేట్ ఏజ్లో పిల్లలు పుట్టారు కాదు, దేవుడు లేట్ ఏజ్లోనే పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి పిల్లలు పుట్టాలో, ఎవరికి పిల్లలు పుట్టకూడదో, ఏ టైంకి పిల్లలు పుట్టాలో ఆయనకి పక్కా లెక్కలు ఉంటాయండి. ఆ టైంకి బిడ్డల్ని ఇస్తాడు ఆయన. ఆ బిడ్డల్ని ఇచ్చే సమయం వాళ్ళు ఎదురు చూశారు. పాస్టర్ గారుగా ఈయన కూడా ఒక డౌట్ అడిగాడు.
ఆ ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినట్టు గాబ్రియేలు గారు ఆ శిశువు మా గర్భాన పుడతాడనడానికి గుర్తు ఏమైనా ఉందా, ఆధారం ఏమైనా ఉందంటే దేవదూత మన మాస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నువ్వు నోరు అడిపోద్ది అన్నాడు. అదే గుర్తు. ఇక మళ్ళీ ఆ బిడ్డ పుట్టే వరకు నీకు నోటంట మాట రాదు. ఎవరైనా ఇలాంటి గుర్తులు అడిగితే అలాంటి గుర్తులు ఇవ్వాలండి. ఇప్పుడు పిల్లల కోసం అడిగిన వాళ్ళు గుర్తులు అడుగుతారు. ప్రభువా మాకు ఏమైనా గుర్తుందని కానీ వెంటనే దేవుడు అనాలి. చెప్పండి. మళ్ళీ అడగరు. ఇంకా అది కొన్ని విషయాలు దేవుడిని అడగకూడదండి. ఆయన ఇస్తాడు, కనిపెట్టండి. ఆలస్యమైన బంగారం లాంటి బహుమానాలు ఇస్తాడు. ఎదురు చూడాలి. నాకు గుర్తేంటి, నాకు ఆధారం ఏంటి, నాకు ధైర్యం ఏంటంటే దేవుడే నీకు ధైర్యం అంతే. జకరియా గారికి అనుకున్నట్టుగానే బిడ్డ పుట్టారు. ఎప్పుడైతే ఈ జకరియా గారికి బిడ్డ పుట్టారో ఆయన పేరు యోహాన్ అని నామకరణం జరుగుతుంది. వాళ్ళ మమ్మీని అడిగారు, అమ్మ ఏ పేరు పెట్టమంటావు బిడ్డకి అని అడిగితే నా అక్షరం కలిసేలాగా పెట్టండి అనలేదు. మనమైతే ఏమంటాం, అది అమ్మమ్మది తాతయ్యది ఆ కలిసేలాగా ఎట్టండి. అపరావు అని ఎట్టమంటావా అడుగుతున్నా. ఏమని పెట్టాలి? కొన్ని పిచ్చి కోరికలు ఉంటాయండి. ఆ కలపండి, ఈ కలపండి. నేను తిరగేసి అడుగుతున్నాను. వాళ్ళ తాతయ్య ఏం చేసేవాడు? చొట్లో. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేది? పచ్చి బూతులు. ఇప్పుడు అక్షరాలు ఎందుకు? వాళ్ళు ఏమైనా ప్రవక్తలా? వాళ్ళ పేర్లు నడుతున్నాను. పేరు ఎందుకు? అక్షరం ఏముందండి? ఎలాగూ మన ప్రభువుని ఎరిగాను కనుక మన ముందు ఎరగిన వారు ఎలాగో ఆ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మన జనరేషన్ అయినా కనీసం దైవికమైన పేర్లు పెట్టండి. ఏదో ఒక దైవ చిత్తానుసారమైన పేరు అంటే బాగుంది. అలాగ అనరు. కానీ ఆవిడ ఎంత ఉత్తమ భార్య చూడండి. వయసు అయిపోయింది. ఇంత వయసు అయిపోయిన ఈ తల్లి తన భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేసి దేవుడు చెప్పిన పేరే మరో మాట ధృవీకరణ. ఆయన్ని కూడా ఒక మాట అడగండి. జకరియా గారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే ఏంటి సార్ మీ వైఫ్ ఇలా అంటుంది, మరి ఏదో పేరు అంటుంది, అదే కన్ఫర్మ్ చేయమంటారా అంటే పలకుంటే తీసుకురండి. ఎందుకంటే వాయిస్ లేదు కదా. ఆ పలక తీసుకున్నారు. పలక మీద జకరియా గారు రాశారు. ఎగ్జాక్ట్ అదే నేమ్ రాశాడు. ఈ పేరే కన్ఫర్మ్ చేసేయండి అంతే. ఇది మున్సిపల్ ఆఫీసులో రికార్డ్ చేసింది కాదు. ఇది పంచాయతీ పుస్తకాల్లో రికార్డ్ చేసింది కాదు. పరలోకమందున్న జ్ఞాపకార్థపు గ్రంథంలో ఈ పేరు పెట్టాలని దేవుడు డిక్లేర్ చేశాడు. పేరు సందర్భం వచ్చింది కనుక ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యకాలంలో నా పాత పేరుతో ఎటకారం చేస్తున్నారు, బ్యాచ్. నేను అడుగుతున్నాను, మీకు చాలా పేర్లు ఉన్నాయంట ఊర్లో విన్నాను నేను. ఆ అన్నవాడి పేరు ఏం పేరు చెప్పినా ఎకారంగాడని పిలుస్తారట ఆ ఊర్లో. ఏం పేరు? ఎకారంగాడు. నేను ఆ పేరు అంటే ఏమైపోతాడండి? ఇది మా తాత పేరు ఏరయ్య. ఆ ఏరయ్య పేరు నాకు పెట్టారు. మా తాత హిస్టరీ అదో రకం ఉంటుందిలే. అదో రకం. కోడితి ముగ్గురు నలుగురు కొట్టేవాడట. పని అక్కడ ఉన్నారు, ప్రసాద్ గారు అడగని చెప్తారు. ఏరయ్య కొడితే ఇద్దరు ముగ్గురిని కొట్టేవాడట. అదో రకమైన యాటిట్యూడ్. సేమ్ అలాంటి యాటిట్యూడ్ ఉందని మనకు పెట్టారు ఆ పేరు. మళ్ళీ నన్ను ఏరైనా అవ్వమంటారా చెప్పండి అంటే, అందుకే ఏదో దేవుళ్ళకి వచ్చాం, మారాం. బైబిల్లో కూడా చాలా పేర్లు అటు ఇటు మారాయి. దేవుని దయ వల్ల మా పేర్లు మారాం. రికార్డ్స్లో అలా ఉన్నాయంటే మేము ట్రై చేస్తున్నాం. ఈ రోజుల్లో ఇంటి పేరు మార్చాలన్నా ఎంత కష్టం అండి. రికార్డ్స్లో అడగండి, ఎవరైనా కథ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవారిని అడగండి. బోర్డు స్కూల్ లెవెల్ నుండి పేరు మార్చాలంటే ఎంత కష్టం. పాస్పోర్ట్లో అక్షరం మారలేదని వెనకాల శ్రీకాంత్ గారు ఉన్నారు సార్. అక్షరం జస్ట్ అక్షరం. మా నాన్నగారి పేరు సతీష్ అన్న, సతీషు. ఆయనకి అక్షరం మారి సతీష్ బాబు అని వచ్చింది అంతే. దెబ్బకు పాస్పోర్ట్ పనిచేయడం మానేసింది. ఇప్పటికీ దిక్కు దివానం లేదు. అంత కష్టం రికార్డ్స్లో మార్చాలంటే. ఒకవేళ ఇలా ఎవరైనా మారుస్తానంటే చెప్పండి, మన పేర్లని ఇచ్చేద్దాం, మార్పించేసుకుందాం. సరే, విషయం పక్కన పెట్టండి. పేరు చక్కటి పేరు పెట్టారు. యోహాను గారు యోహాన్ అనే పేరు పెట్టారు. గమ్మత్తైన సంగతి ఏంటంటే అప్పటి వరకు మాట్లాడలేని వాడు బిడ్డ పుట్టేసరికి అదొక జోస్ వస్తుంది కదండి. జోస్లో ఏమొచ్చింది? సాంగ్ వచ్చింది. ఎవరికి? జకరియా గారికి. ఆయనకి చాలా ఉత్సాహం. బిడ్డ పుట్టాడని కానీ లేక బిడ్డ పుట్టారంటే ఆ జోస్ ఎలా ఉంటుంది చెప్పండి. ఎంజాయ్. మనమైతే ఏం చేస్తామంటే యాహూ అది ఇది అని చెప్పి ఒకడు ఏకంగా నర్సు గారిని ఎత్తేసుకున్నాడంట. ఆడికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థం అవ్వలేదు. నర్సు గారికి అంగా ఎత్తిచ్చి నన్ను ఎత్తుకుంటావేంటి అన్నా.
మనకి ఎక్స్ప్రెషన్ తెలియదు. కొంతమంది స్పీడ్ పెడతారు, కొంతమంది యాహూ అంటారు, కొంతమంది ఇలా అంటారు. కానీ భక్తుడు కనుక జకరియా అన్నాడు, దేవుని స్తుతించడానికి ఒక పాట పాడాడు. వాళ్ళ జీవితంలో ఆనందం కలిగినప్పుడు ఒక చక్కటి పాట పాడాడు. ఆ పాట ఎలా పడితే అలా పాడిన కీర్తన కాదు, ఆ కీర్తనలో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, పాత నిబంధన 39 పుస్తకాలు ఒక్క లైన్లో పాడాడండి. పాత నిబంధన 39 పుస్తకాల్లో కీవర్డ్స్ ఉంటాయి, లేదా బ్లెస్సింగ్ వర్డ్స్ ఉంటాయి, లేదా కవనెంట్ రెఫరెన్స్ ఉన్నాయి. అలాంటి రెఫరెన్స్ అన్నిటినీ ఒక సింగిల్ లైన్లో పాడాడు. ఆ పాటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏమని పాడాడు, ఏమని పాడుతున్నాడు? 66వ వచనం, ప్రభు హస్తము అతనికి తోడయుండును గనక ఆ సంగతులు గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎట్టువాడగునో అట్టి వాటిని మనసులో ఉంచుకొనిరి, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచనము చెప్పెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసింది. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను మన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని. అంటే అది పాటలాగా ఉందండి, ఒక పెద్ద పాఠం చెబుతున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక థియాలజీ సాంగ్లో పెట్టాడు ఆయన. చిన్న విషయాలు కాదు ఆయన మాట్లాడుతున్నవి. ఆ రోజు పబ్లిక్ అడుగుతారట, పబ్లిక్ జకరియని అడుగుతారు. జకరియా అనగానే మనకు తెలుసు ఆయన ఒక పాస్టర్ గారు, ఇజ్రాయెల్ దేశానికి ఒక పాస్టర్ గారు. ఆ క్రమంలో ఆయన షిఫ్ట్ డ్యూటీలో వస్తున్న ఒక పాస్టర్ గారు పబ్లిక్ అడుగుతారు. పబ్లిక్ ఏమని అడుగుతారంటే, దేవుడు మనల్ని మర్చిపోలేదనడానికి రుజువేంటి? దేవుడు తన ప్రజలను వదిలేలేదనడానికి రుజువేంటి? దేవుడు తన ప్రజలను ఇంకా అంటిపెట్టుకునే ఉన్నాడు. ప్రవక్తలందరూ, తన పరిశుద్ధ ప్రవక్తలందరూ ఆ రోజు పలికిన మాట దగ్గర నుంచి ఈ రోజు జకరియా అయిన నీ వరకు దేవుడు ఇంకా మనల్ని వదలలేదని అబ్రహాముకు చేసిన వాగ్దానం, ప్రవక్తలకు చేసిన వాగ్దానం, భక్తులకు చేసిన వాగ్దానం దేవుడు ఇంకా మరిచిపోలేదు. అది అలాగే ఉంది అనడానికి రుజువేంటి జకరియా అంటే, జకరియా ముందు 2 రుజువులు ఉన్నాయంట. నా మాట్లాడుతూనే లేదు. జకరియా ముందు 2 రుజువులు ఉన్నాయి. రుజువేంటి? దేవుడు మనల్ని వదిలేలేదు, దేవుడు మనల్ని విడిచిపోలేదు. ఎందుకంటే జకరియా మాట్లాడుతున్న టైంకి మలాకీకి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందండి? 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంది. ఎంత? 400 సంవత్సరాలు. అంటే ఈ 400 సంవత్సరాలు లేదా 4 శతాబ్దాల కాలం, 4 శతాబ్దాల కాలం ఆ రోజు ప్రపంచంతో దేవుడు మాట్లాడడం మానేశాడు. మలాకీ తర్వాత ప్రపంచానికి డౌట్ ఉంది, అసలు దేవుడు మాట్లాడుతున్నాడా లేదా, మనల్ని పట్టించుకుంటున్నాడా లేదా, అసలు ఈ 4 శతాబ్దాల దేవుడు ఉలుకు పలుకు లేదు, ఏంటి పరిస్థితి? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అబ్రహాంతో వాగ్దానం ఇచ్చాడు, నోవహుతో వాగ్దానం ఇచ్చాడు, అవ్వమ్మ దగ్గర వాగ్దానం ఇచ్చాడు, యెరెమీయా ద్వారా వాగ్దానం ఇచ్చాడు, ప్రవక్తల నోట వాగ్దానం ఇచ్చాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు 400 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు. ఉన్నాడా, వెళ్ళిపోయాడన్న ఆ మౌనం వెనకాలన్న ప్రశ్నలకి జకరియా దగ్గర సమాధానం ఉంది. రుజువులున్నాయి అన్నాడు. ఏంటట? రుజువులున్నాయి. ఏంటి ఆ రుజువులు అంటే, ఒకటి పెళ్ళై పిల్లలు లేక ఇప్పటికీ గొడ్రాలుతనం మోస్తున్న నా భార్య దేవుని వాగ్దానాలు నెరవేర్పు స్టార్ట్ అయిందనడానికి నా భార్య మొదటి గుర్తు. రెండవది, పెళ్ళి కాకుండానే దేవుని కుమారుని కనడానికి రెడీ అయిన ఒక కన్య ఉంది, మా చుట్టాల పిల్ల. ఆ పిల్ల పేరు మరియా. ఆ మరియా గర్భవతి కాబోతుంది. ఇది 2వ వాగ్దానం. అంటే 2 రుజువులు ఉన్నాయి. ఆ రుజువులు, ఒకటి మన భార్య
పెళ్ళై పిల్లల కనకుండా వయసు అయిపోయిన నా భార్య గర్భం దాల్చిన ఒక గుర్తు అయితే, పెళ్ళి కాకుండానే కన్యగున్న ఒక తల్లి పురుషుని ఎరుక్కుండా గర్భం దాల్చిన రెండవ గుర్తు. అంటే ఇప్పుడు దేవుడు నా ముందు నెరవేర్పు చేస్తున్నాడు. దేవుడు తన ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్పు ప్రారంభించాడంట. నా కళ్ళ ముందు రెండు గుర్తులున్నా, రెండు గుర్తులు ఏదో కాదు, రెండు గర్భాలు. ఒకటి ఎలిజబెత్ అమ్మ, చెప్పండి, రెండు మరియమ్మ. ఈ రెండు గర్భాల గురించి కలిపి పాట పాడుతున్నాడు. ఆ పాట ఏమని పాడుతున్నాడు చూడండి. ఆయనకు ఆయన రాసుకున్నది కాదు, ఆయనకు ఆయన అనుకుని పాడుతున్నది కాదు. ఆ పాట వెనకాల అసలు రైటర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని పాడుతున్నాడు చూడండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు. ఈ సౌండ్ ఎక్కడదండి? ఆ వర్డ్ ఎక్కడదండి? ఆ పదం ఎక్కడదండి? పాత నిబంధన పదం అది. ఇశ్రాయేలు దేవుడు. అసలు ఇదిగో క్రొత్త నిబంధనలో విచిత్రంగా ఒక్కసారి తలుక్కుమని మెరిసే పదం. అప్పటి వరకు మలాకి వరకు ఇశ్రాయేలు దేవుడు అని కనబడుతుంది. క్రొత్త నిబంధనలో విచిత్రంగా కనిపించే పదమే ఇశ్రాయేలీల దేవుడు. జకరియా నోటి కనబడుతుంది మనకి, ప్రారంభపు సువార్త పుస్తకాల్లోనే కనబడుతుంది మనకి. అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసును. దాని అర్థం ఏంటండి? ఎప్పటి నుంచో చెప్పిన విమోచన కార్యం ప్రారంభమైపోయింది. ఎప్పటి నుంచో చెప్పిన ఆ విమోచన గడియల దగ్గరికి వచ్చి, ఆ విమోచన ఏదో కాదు, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి అని చెబుతూ దీని గూర్చి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించను. ఏమని పలికించను? వాగ్దానాలు పలికించను. ఏమని పలికించను? నిబంధనలు పలికించను. ఇంకా ఏం పలికించను? ప్రామిస్, ప్రమాణాలు చేయించను. అంటే ఇవన్నీ ఆది నుంచి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆది అనగానే మనం ఎక్కడికి వెళ్దామండి? బైబిల్లో ప్రారంభ పుస్తకం పేరేంటండి? ఆదికాండం. ఆదికాండాన్ని రాసిన ఒకవేళ ప్రవక్త పేరు మనం బయటకు తీస్తే మోసే. ఇంకా ప్రవక్తల పరంపర ముందుకు వెళ్ళిపోతే అబ్రహాం. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే నోవహు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఈ కేటగిరీకి కొంతమంది ఆయన్ని తీసుకొస్తారు, కొంతమంది తీసుకురారు. ఆయనే ఆదాము. ఒకవేళ ఆ కేటగిరీలో ఉన్నాడా లేదో మనకు అనవసరం, కానీ ఆది సంగతుల్లో మాత్రం విషయం బయలుపరచబడిందట. ఏ విషయం బయలుపరచబడింది? ఆ రోజు నుంచే దేవుడు ప్రామిస్ చేస్తున్నాడట, నిబంధన చేస్తున్నాడట. టెన్షన్ ఏం అవ్వకండి ఆదాము అవ్వలారా. ఎవరి వలనైతే మీకు నాకు డిస్టెన్స్ పెరిగిందో, బాగా వినాలి, ఎవరి వలనైతే మీకు నాకు దూరం పెరిగిందో వాడిని ఊరకే వదలను అన్నాడు. వాడే సాతానుగాడు. దేవుని వ్యవస్థని మొత్తం కొలగెట్టిన దుష్టుడు ఎవడండి? వాడే సాతాను. ఆడికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆడికి ఇంగ్లీష్లో నైస్గా లూసిఫర్ అంటారు. వాడే. అవ్వమ్మ పడింది వలలో, ఆదామును దించింది అవ్వమ్మ ద్వారా. మొత్తం మీద వ్యవస్థ దూరమైంది. వాళ్ళ అక్కడితో పోయిందా? మొత్తం ప్రపంచాన్ని దూరం చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారంటే, అదేంటండి ఆదాము ఏదో చేస్తే మాకు సంబంధం ఏంటండి అంటున్నారు. మీ తాతకు బట్టపుర ఉంటే నీకు రావట్లేదా? నేను అడుగుతున్నాను. మీ తాతకు షుగర్ ఉంటే నీకు రావట్లేదా? ఆదాము, బాగా వినాలి, ఆదాము పాపంతో మనకు సంబంధం లేదు. కానీ బాగా వినాలి, కొంచెం థియలాజికల్ వర్డ్స్ ఇవి. ఆదాము పాపంతో మనకు సంబంధం లేదు, కానీ ఆదాము నేచర్తో మాత్రం మనకు సంబంధం ఉంది. క్లారిటీ ముఖ్య అంశాలు మరోసారి. ఆదాము చేసిన, అంటే ఏదైనా తోటలో చేసాడు కదా తప్పు, ఆ తప్పుకి మనకి సంబంధం లేదు. కానీ తప్పు జరిగిన తర్వాత ఒక విచిత్రమైన యాటిట్యూడ్ డిఎన్ఏలో ఫామ్ అయింది. తిరుగుబాటుతనం, లోబడనతనం, భ్రష్టత్వం అంటారు దాన్ని. ఆ నేచర్ మనకు వచ్చింది. ఎందుకంటే మరి ఆయన నుంచి మనం పుట్టాం కాబట్టి ఖచ్చితంగా ఆ నేచర్ మనకు వచ్చింది. ఆ నేచర్ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ వలన
ఈ బంధాన్ని నన్ను తెంచావు కనుక, రే సాతాను నీకు చెప్తున్నాను, ఈ అమ్మాయి ద్వారానే, ఎవరు అమ్మాయి అంటే ఆ రోజుల్లో అవ్వమ్మ, ఈ అమ్మాయికి సంతానం పుడతారా, వీళ్ళ పుట్టిన తర్వాత నేను నెత్తి మీద తొక్కేస్తాను అన్నాడు. ఎవరిని? సాతానుగాడు. సాతానుగాడితో ఏమన్నాడంటే, నువ్వేం తక్కువ తిన్నోడు కాదు, వాళ్ళ తొక్కే కొలదాల మడి మీద నువ్వు కొడతావు అన్నాడు. బాగా వినాలి. ఇది ఏదో అలా పొయిటిక్గా చెప్పినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది చరిత్రతో ముడిపడిన ఒక వాగ్దానం. ఒకసారి వెళ్దాం అక్కడికి, ఒకసారి వెళ్దాం. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగజేస్తాను. వైరం, రగడ, గొడవ, ఇంకా ఈ ఫ్లోలో మాట్లాడుకోవాలంటే యుద్ధము అన్నాడు. ఏ సాతాను వలనైతే మొత్తం వ్యవస్థ పాడైందో అదే సాతానుగాడికి చెబుతున్నాడు, అదే అవ్వమ్మకు అర్థమయ్యేలా చెబుతున్నాడు, వారిరువురు ఇంటుండగా చెబుతున్నాడు. వైరం స్టార్ట్ అవుద్ది, గొడవ స్టార్ట్ అవుద్ది, యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఆ యుద్ధం స్టార్ట్ అవుద్ది ఎప్పటి వరకు? ఈ సంతానాన్ని వాడు కుడుతూనే ఉంటాడు, మీరు ఆయన తొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీరు తొక్కుతూ తొక్కాలి, వాడిని ఎలాగైనా తొక్కాలని మీరు అనుకుంటారని ఎప్పటికీ తొక్కలేడు. ఆడు మిమ్మల్ని మొత్తానికి తీసేయాలని వాడు మిమ్మల్ని కాటేస్తూనే ఉంటాడు. అంతా ఒకరు అన్నారు, సాతాన్ అంటే పాము అండి అన్నారు. ఒకటి చెప్తూ ఒకటి అర్థమవుద్ది. అది పామా, జర్ర, మొసలాక లేదు, సర్పెంట్ అని ఉందంతే. సర్పెంట్ అంటే దేని అంటారు? విష సంబంధమైన ఏ జంతువునైనా సర్పెంట్ అంటారు. అది ఎలా ఉందంటే విచిత్రమైన పదాలు ఉన్నాయి. మనం అనుకున్నట్లు లేదు ఆ రోజుల్లో, అది నడుస్తుందంట. మరి ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. నడుస్తుందంటే చైనీస్ గేమ్ ఆడతారు చూసారు, చైనీస్ ఇలా ఆడతారు. చైనాది వాళ్ళది ఒక సాంప్రదాయం ఉంది. అది ఇలా ఊగుతా చూసి దాని కాళ్ళు ఉంటాయి ఆ పాముకి, డ్రాగన్. బహుశా అలా ఉందేమో, బహుశా అంటే చైనా పాము అంటారా అనకండి మళ్ళీ. బహుశా ఏమైనా వాడికి దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. వాడికి చెప్పాడు, వాడికి సాతానుగాడు అనగానే మళ్ళీ పాము అక్కడ ఘట సర్పం సాతాను కాదు, సాతానుగాడు ఉపయోగించుకుంటున్న ఒక బాడీ అంతే. మళ్ళీ అక్కడ క్లారిటీ ఉండాలి మనకి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న భౌతికంగా వాడికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. దేనికి? ఆ ఘట సర్పానికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. అలాగే ఇంటర్నల్గా వాళ్ళలో పనిచేస్తున్న ఏదైతే యాంటీ స్పిరిట్ ఉందో ఆ సాతానుగాడు కూడా చెబుతున్నాడు ఆత్మీయంగా ఏమనంటే, నిన్ను తల మీద తొక్కించేస్తాను అన్నాడు. నువ్వు వాళ్ళని ఏదోలాగా మడాలి మీద కుట్టి తీసేయాలనుకుంటావు ఈ సంతానాన్ని, అనగా నా సంతానాన్ని. నీ సంతానం నీవు లేకుండా వీళ్ళ ద్వారా తొక్కించే ప్రయత్నం చేస్తానని ఒక మాట ఇచ్చాడు. చూడండి అక్కడ ఒకసారి మళ్ళీ చదవండి, ఒకసారి 15వ వచనం. మరియు నీకును స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి నీ సంతానానికి వైరము కలగజేస్తాను. అది అనగానే ఇక్కడ స్త్రీ అనుకోకండి, అది అనగానే ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే వాగ్దానాలు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయినట్టు కాదు. వాగ్దానము ఏదో పాత నిబంధన 39 పుస్తకాల్లో మధ్యలో ప్రారంభమైనట్టు కాదు. వాగ్దానం ఏదేను నడుమ లేదా ఏదేను వాతావరణపు ఆ పరిసర ప్రాంతాల్లోని వాగ్దానాల పరంపర స్టార్ట్ అయిపోయింది. మొట్టమొదటి వాగ్దానం ఏం స్టార్ట్ అవుతుందంటే, ఒక చక్కటి విషయం, ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ ఇంటి ఏమని ఇస్తున్నాడు? ఈమె సంతానానికి వైరం కలుగుతుంది. ఆ స్త్రీ సంతానం చాలా ఫైట్ చేస్తుందట. వీడి వల్లే మాకు దేవుడు దూరం అయ్యాడు, వీడి వల్లే మా తండ్రి దూరం అయ్యాడు, వీడి వల్లే మొత్తం మా జీవితాలు భగ్గమైపోయాయి, వీడి వల్లే మా శరీరాలు కుసించిపోయాయి, ఆత్మీయ దేహం పోయింది, శారీరకమైన బతుకులు ఇలలోకి వచ్చాయి, బట్టకి, నీడకి, ఫుడ్కి, ప్రతి దానికి ఏడుస్తున్నాం. వీడి వల్లే ఈ శత్రుత్వం ఉంది. ఆది దంపతులకి సాతానుగాడికి ఘట సర్పానికి ఈ శత్రుత్వం ఉంది. వాళ్ళు చాలా ఫైట్ చేస్తారట వాడితో. అయితే ఆ ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ ఇంటి ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైం, ఒక రోజు వస్తుంది, వన్ డే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? పూర్తిగా నువ్వు సాతాను మీద విజయం సాధిస్తావు. ఒకడు వస్తాడు అన్నాడు. ఎవరు? ఒకడు వస్తాడు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు, ఒకగానొక సమయంలో, ఒకగానొక రోజు ఆయన వస్తాడా? వచ్చిన వాడు నీవనుకున్న ఆశను నెరవేరుస్తాడు.
స్త్రీ సంతానం అనగానే ఇక్కడ అవ్వమ్మ ఒక్కరే అనుకోకండి. స్త్రీ సంతానం అనగానే మనకిస్తున్న వాగ్దానం, లేదా మన పుట్టుకలో వస్తున్న వాగ్దానం, మన మానవాళికి పుట్టబోతున్న శిశువు. ఆయన గూర్చి వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో ఆయన ఒక రోజు వస్తాడు, వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒక రోజు ఏం చేస్తాడంటే, పాపములో పడిపోయిన ఆదామవ్వలకి, ఆయన తర్వాత వచ్చిన సంతానానికి అనగా మనకి అందరికీ ఒక హోప్, ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, మనల్ని పాడు చేసిన వాడిని, ఇంకా పాడు చేస్తున్న వాడిని మధ్య నుండి దేవుడు ఎప్పుడు తీసేస్తాడు. ఇది లోపల ఉందా లేదా మనకి? అందుకే అప్పుడప్పుడు దేవుడినన్నా తక్కువ తలుసుకుంటాం, కానీ నన్ను ఎక్కువ తలుసుకుంటాం మనం. ఏది జరిగినా ఆడి మీదకి గెంటెత్తుంటాం. ఎవడి మీదకి చెప్పండి? టుబుక్ మన తుమ్మేసి అన్నారట, సాతానుగడి 12 అంతా రొంప చేసింది అన్నారట. అన్నీ ఆడి మీదకే, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా అని జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే మన ఆరోగ్యాలు పాడవడానికైనా చెప్పండి వాడే గాడి మళ్ళించాడు, మన అనారోగ్య సమస్యలైనా వాడే గాడి మళ్ళించాడు. ఫుడ్కి, నీడకి, ప్రతి దానికి అక్కడ దాకా. ఎందుకంటే బాడీ ఎక్స్పైర్ అయిపోవడం ఏంటండి? ప్రతి దానికి కారణం వాడే. అందుకే మన దుఃఖంలో నుంచి సంతానానికి ఉన్నది ఏంటో తెలుసా? వన్ డే వాడిని తీసేస్తాం. ఏదో ఒక రోజు వస్తుంది, ఒకగానొక రోజు రాబోతుంది, ఆ రోజు వాడిని తీసేస్తాం. ఇది మొదటి వాగ్దానం. ఆది కాండంలో మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం ఏంటో చూడండి ఒకసారి. రెండవ వాగ్దానం ఏంటి? ఇదే ఆది కాండం ఒకసారి రెఫరెన్స్ ఎక్కడుందో చూడండి. ఆది కాండము 9వ అధ్యాయం, ఆది కాండము 9వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండము 9వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నాకును మీకును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు మరలా అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. నేను దానిని చూసి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులకును ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుని. బాగా మీకు అర్థమవుతుందా? బైబిల్ సెన్స్ మీకు అర్థమవుతుందా? బైబిల్ నడుస్తున్న విధానం అర్థమవుతుందా? ఒక మాట చెప్పాలంటే దేవుని మనసు అర్థమవుతుందా? ఆదామవ్వలు తప్పు చేశారు, తప్పు చేసి లేని రగడ తెచ్చుకున్నారు. ఆ రగడ తెచ్చుకున్నప్పుడు ఆ రగడకి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, ఒక ఆయన వస్తాడు, ఆ వచ్చినప్పుడు ఈ గొడవని సెటిల్ చేసేస్తాడు. రెండవ గొడవ వచ్చింది మళ్ళీ ఎవరి ద్వారా? నోవహు కాలం. ఈ నోవహు కాలం వచ్చేసరికి సమస్త మానవాళి దేవునికి విరుద్ధమైన పని చేశారు. మళ్ళీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడంటే, అప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏదైనా తోటలోంచి గెంటేశాడు. ప్రపంచ మానవాళి తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి గెంటేస్తున్నాడంటే, ఏకంగా భూమి నుంచే సర్వ శరీరాలను తీసేశాడు. ఇలా తీసేసినప్పుడు ఆదామవ్వల తర్వాత నోవహు రిప్రజెంట్గా ఉన్నాడు. నోవహుకు మాట ఇస్తున్నాడు, నోవహు గుర్తుపెట్టుకో, ఇక మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జలప్రలయంతో ఏమీ చేయను. అక్కడ ఒక మనకు కావాల్సిన మాట, ఇంకెప్పుడు ఇలాగూ చేయను. వాగ్దానాలు అర్థమవుతున్నాయి. ఒకటి, మీకు నాకు సఖ్యత లేని, సమాధానం లేని గొడవ ఏదైతే ఉందో, ఒక ఆయన వస్తాడు, ఆ వచ్చిన వాడు ఒకరోజు ఈ గొడవని పూర్తిగా తీసేస్తాడు. అంటే సాతానుగాడిని తీసేస్తాడు. రెండవది ఏంటంటే, మళ్ళీ మీరు చేస్తున్న ఇలాంటి పనులకి నేను ఇంకా మళ్ళీ ఎంత కోపం తెచ్చుకోనంటే, ఇలాంటి జలప్రలయం మళ్ళీ రప్పించను, మర్చిపోతాను, నేను చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాను. ఇది రెండో వాగ్దానం. బాగా వినండి. వాగ్దానం అన్నా, నిబంధన అన్నా, ప్రమాణం అన్నా అన్నీ ఒకటే కేటగిరీ అండి. ఒక రచయిత ఏమంటాడంటే, దేవుడు నిబంధన చేస్తేనట చాలా విచిత్రంగా ఉంటుందట. మనము మాటిచ్చి మర్చిపోతామేమో కానీ ఆయన మాటిస్తే మనం మర్చిపోయిన మన పిల్లల వరకు కూడా ఆయన మర్చిపోయాడు. అది ఆయన చేసే వాగ్దానం. మనం మాటిస్తాం, 31కి మాటిస్తామేమో, ఈ సంవత్సరం చూడు ప్రభు ఇంక ఎలా చదువుతానో బైబిల్ అంటాం, ఉడిదే మళ్ళీ మామూలే. ఈ సంవత్సరం చూడు ప్రభు ఇంకో 31కి మాట్లాడుతున్నాను, జనవరి 1 నుంచి ఒక్క బూత్ నా నోటంటే వస్తే ఒట్టు. మళ్ళీ ఎవరి మీద ఒట్టు? నీ మీదే ఒట్టు, దేవుడి మీదే ఒట్టు, నింగి మీద ఒట్టు, నేల మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అన్నీ ఒట్లే. ఒక్క మాట మనం ఎలా ఉంటాం తెలుసా? దేవునికి మాట ఇస్తాం, మర్చిపోతాం. చివరికి మనం ఎంత మొద్దులా మాట్లాడతామంటే, నేను అలాగన్నాను ప్రభు ఆ రోజు అంటాం, మర్చిపోతాం. కానీ మన దేవుడు ఎలా తెలుసా? మనం మర్చిపోయినా ఆయన మాటిస్తే మర్చిపోతాం. నాకు ఒకరోజు చదువుతుంటే నాకు ఆశ్చర్యంగా కన్నీళ్ళు వచ్చిన మాట ఏంటో తెలుసా? ఒకరోజు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు.
అబ్రహాం, కొంచెం నువ్వు నేను నిబంధన చేసుకుందాం అయ్యా, ఈవినింగ్ మీట్ అవుదాం. నువ్వేం చేస్తావంటే అక్కడికి రా, బలి నైవేద్యం సిద్ధపరచు. ఆ బలి నైవేద్యం ఏదైతే ఉందో ఈ జంతువుల కలేబారాన్ని 2 ముక్కలుగా చేయి. నేను వస్తాను, నేను నడిచి వెళ్తానండి. అంటే దేవుడు వస్తాడు నడిచి వెళ్తాడంటే ఎంత ఎదురు చూడాలండి. అబ్రహాం గారు ఎదురు చూశారు. అబ్రహాం గారు నిజంగానే ఎదురు చూశారు. ఎదురు చూశాడు, కానీ బైబిల్లో రాయబడింది ఆదికాండంలోనే చీకటి ఆయన అలా కమ్మేసిందంట. అబ్రహాం ఎదురు చూస్తానని మాట ఇచ్చాడు, కానీ అబ్రహాం చూడలేదు. మాట ఇచ్చి నిద్రపోయాడట అబ్రహాం. కానీ మాట ఇచ్చిన వాడు నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనని ఆ జంతువుల కలేబారం మధ్య నుండి ఆయన నడిచి వెళ్ళిపోయి అబ్రహాముని లేపన్నాడట. అబ్రహాం, నేను అన్నానుగా, వచ్చాను, నీకు మాట ఇస్తున్నాను. నువ్వు మర్చిపోతావు, కానీ నేను మర్చిపోను. నువ్వు మర్చిపోయి నిద్రపోతావు, కానీ నేను నిద్రపోను. మిమ్మల్ని కాపాడు, నేను కునకను, నిద్రపోను. ఆ మాటలు చదువుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందండి. అదే మన పనుల కొరకు మనమే ఎదురు చూడడం అండి, కానీ మన పనుల కొరకు ఆయన ఎదురు చూస్తాడు, వాగ్దానం ఇస్తాడు, నిలబడతాడు, మాట ఇస్తాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, అవ్వమ్మ దగ్గర మాట ఇచ్చాడు, నోహ దగ్గర మాట ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అబ్రహాంతో మరో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం, త్వరగా వెళ్ళిపోతాం. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. అబ్రహాము, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాము తనగా. ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల మధ్య తిక్కల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తిక్కల ప్రశ్నలో కొంతమంది మన వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఆ సమాధానాలు ఏంటంటే, మోసే నిజంగా ఉన్నాడా అని అడిగాడు ఆయన. అబ్రహాము నిజంగా ఉన్నాడా? ఈ తిక్కల ప్రశ్నలకి తిక్క వాళ్ళందరికీ సమాధానం ఏంటి చెప్పిన, మోసే నిజంగా ఉన్నాడని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన, అబ్రహాం స్టోరీ నిజంగా జరిగిందని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన, ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ ఉందా లేదా, ఇస్రాయేల్ అనే జనాంగం ఎప్పటికీ ఉన్నారా లేదా? అరే ఇస్రాయేల్ అనే జనాంగం ఈరోజు కనబడుతున్నారు, వాళ్ళ డిఎన్ఏ ప్రకారం రుజువై కనబడుతున్నారు. ఇస్రాయేల్ ఈ రోజుకి జీవించున్నారు. ఇస్రాయేల్ మన కళ్ళ ముందు కనబడుతున్నారు, ఆ నిబంధన మనకు కనబడుతుంది. ఇవన్నీ రుజువైనప్పుడు మోసే ఉన్నాడని అడుగుతున్నారు, నిన్నేమనాలి? మరో మాట చెప్పిన, అసలు మోసే ఉన్నాడంటే ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయిగా, కనబడుతున్నాయిగా. అబ్రహాం ఉన్నాడంటే అబ్రహాం నివసించిన సివిలైజేషన్ ఏదైతే ఉందో అది ఉందగా. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. అసలు కోరెస్ అనేవాడు బైబిల్లో రాయబడ్డాడు. బయట ఉన్నాడంటే తక్షశిల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయిన తక్షశిల రాజ్యం, గాంధార సామ్రాజ్యంలో అక్కడికి వెళ్ళి అడుగు, సైరస్ వచ్చి చెబుతారు. లేడు సైరస్ వచ్చాడు, ఆయన ఉన్నాడు, ఆయన అన్నట్టుగానే జరిగింది. బైబిల్లో పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా విచిత్రంగా అడుగుతున్నారంటే నమ్మడానికి ఒళ్ళు బద్ధకం. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి చదవడానికి ఇంకా బద్ధకం. ఈ దేవుడు ఎట్లా అయినా సరే గాలి దేవుడు అని అనుకోవాలంటున్నాడు. అబ్రహాం అన్నవాడు నిజంగా ఉన్నాడు. అబ్రహాం అన్నవాడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇజ్రాయేల్ సమాజం ఇంకా ఉంది. ఉందా లేదా? ఇశ్రాయేల్ ఎవరికి పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అలా గాల్లో పుట్టాడా? గ్రహాంతర జీవా? నేను అడుగుతున్నానండి. ఒక పెద్ద బుక్ ఉంటుందండి క్రిస్టియన్లో, మీరు వీలైతే చదవండి. దాని పేరు ఏంటి చెప్పిన? ఆర్గ్యుమెంట్. ఆ బుక్ పేరు ఆర్గ్యుమెంట్. కోర్టులో ఉంటుంది చూసారా, ఇంత పెద్ద సుత్తి, ఆ సుత్తేసి ఉంటుంది, అందులోకి వెళ్ళి చదవండి ఓపుకుంటే ఎంత పెద్ద ఉంటుంది బైండ్ బుక్. దాని పేరు ఆర్గ్యుమెంట్. ఆ బుక్ కొనుక్కోండి, 5,000 6,000 ఉంటుంది. ఇలాంటి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేయండి, ఆ బుక్ చదువుకోండి అని. సెక్షన్తో సహా, హిస్టరీతో సహా ఆ బుక్స్ ఉన్నాయి.
అబ్రహాము నిజంగా ఉన్నవాడు, అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మన యాంగిల్ ఇక్కడ చెబుతున్నాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. మూడు వాగ్దానం వస్తుంది. ఒకటి అవ్వమ్మ దగ్గర వాగ్దానం, రెండు నోవహు దగ్గర వాగ్దానం, ఇప్పుడు మూడు అబ్రహాం దగ్గర వాగ్దానం. అబ్రహాం దగ్గర వాగ్దానం, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది మనం ఏమనుకున్నామంటే, నీ సంతానాన్ని ఆశీర్వదించడం అనగానే ఇసుక రేణువులంత విస్తారముగా చేస్తానన్నాడు. ప్రపంచ మ్యాప్లో ఎప్పుడని మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్లో పెద్ద దేశమా చిన్న దేశమా? చాలా చిన్నదంటే ఎంత ఉంటుంది. ప్రపంచ దేశాల్లో చాలా చిన్న దేశం, కానీ అక్కడ వాగ్దానం ఏముంది? నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు? ఇసుక రేణువుల వలె చేస్తాన్నాడు, ఆకాశ నక్షత్ర వలె చేస్తాను. మరి అన్నాడు, ఇజ్రాయెల్ దేశం చూస్తే ఎంత ఉంది? అదేంటి మరి అంటే, ఇక్కడ సంతానం అనగానే ఇజ్రాయేల్ ఒక్కటే కాదు, ఇక్కడ సంతానం అనగానే వేరే మీనింగ్ ఏదో ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇక్కడ సంతానం అనగానే జోగ్రఫికల్గా మాట్లాడుతున్నది కాదు, ఇక్కడ ఆత్మీయ అర్థం ఏదో ఉంది. ఆ అలగరిజం తెలిస్తేనే నీకు విషయం అర్థమవుద్ది. ఏముంది ఒకసారి గలతీ పత్రిక రండి, ఒకసారి గలతీ పత్రికకి అంటే మీరు మళ్ళీ మర్చిపోకండి. మనం ఇప్పుడు దేని మీద ధ్యానిస్తున్నాం? జకరియా గారి పాట. ఒక పాటను అర్థం చేసుకోవడానికి ఇన్ని పురాకులు మనకి. నా మాటలు అర్థమవుతాయి. మన పాట అయితే ఏవే, పోవే, రావే, సముద్ర కొట్టినా, ఇంకా చెప్పండి పాటలు. ఇప్పుడు ఇటు యేసుప్రభుని ఏవే అంట, యేసుప్రభు ఏవే, పోవే, రా అడుగుతున్నా. ఆ పాస్టర్ గారు బీచ్ చుట్టూ తిరుగుతాడు, ఏంటో మరి నాకు అర్థమవుతుంది. ఆ బీచ్ చుట్టూ అలా తిరుగుతూ ఏసయ్యా అన్నాడట. మా వైఫ్ ఎలా వస్తుంది? అయ్యా అన్నాడు మా వైఫ్. అలా వచ్చి మా పిల్లలు ఆమేన్ అన్నారట. ఇది ఒక బ్యూటిఫుల్ క్రిస్టియన్ సాంగ్. మనకు తిరమలేక ఇవన్నీ చూడాల్సి వస్తుంది. బైబిల్లో ఒక మీనింగ్ రాయరు, బైబిల్లో ఒక అర్థం ఉండదు. హీరోయిన్లు ఎక్కువైపోయారు క్రిస్టియానిటీలో. డ్యాన్స్ చేస్తున్నారు ఈ మధ్య, చూసారా? మెల్లగా మొదలెడుతున్నారు. మీరు గమనిస్తున్నారు లేదో? మెల్లగా స్టార్ట్ చేస్తారు, అంటే మెల్లగా అలవాటు చేస్తారు. కప్ప ఉంటుంది చూసారా? కప్ప తెలుసు కదా, బెకబెకమని నడుస్తుంది. కప్పను ఎప్పుడు చూడండి, వేడి నీటిలోకి పట్టుకెళ్ళి అలా పడేసి అనుకోండి, టక్కుమని ఎగిరిపోద్ది అది. దాన్ని అలా చలి నీటిలో పెట్టి వేడి మెల్లగా పెంచండి, ఎంత వేడున్నా బయటకు రాదు అది. ఎందుకంటే ఆ వేడి దానికి ఏమవుద్ది? అలవాటు అయిపోద్ది. సేమ్ అంతే మనకి. మెల్లగా చిన్న స్టెప్పు, మెల్లగా చెయ్యొప్పడం, మెల్లగా అలాగ అనడం, మెల్లగా అలవాటు అయిపోతే ఆ పొద్దున్న ఇంకా తర్వాత చెప్పండి ఇంకేముంది కదా, డీజే ఇంకెన్నో వచ్చేస్తాయి. దయచేసి చూడండి, క్రైస్తవ పాటలు వాక్యాలతో లేవు కనుక ఈరోజు ఇలా అయిపోయింది. ఏది ఏమైనా జకరియా గారి పాట చాలా చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఆ పాటను అర్థం చేసుకుని ఇన్ని పురాకులు మనకి ఏమనబడుతుంది? ఒకసారి గలతీ పత్రిక త్వరగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సంతానం అనగానే ఇజ్రాయెల్ దేశం కాదు. ఒకవేళ ఇక్కడ సంతానమే ఇజ్రాయెల్ దేశం అయితే గుర్తుపట్టండి, అక్కడ వాగ్దానం అర్థాలు మారిపోతాయి. ఇక్కడ సంతానం అనగానే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారిని సంతానంగా పోలుస్తున్నాడు. అంటే అవ్వమ్మ దగ్గర అతడు వస్తాడు అన్నాడు. అతడు వచ్చి సాతానుగాడిని చితకదొక్కుతాడు. అతగాడు ఎవరో ఉన్నారు. రెండవది, నోవహు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, ధనుస్సును చూడు, ఇంకెప్పుడు నిన్నేమనను, ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను. అదొక వాగ్దానం. మూడో వాగ్దానం వచ్చింది, ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదించేస్తాను, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను. ఇదొక ఆశీర్వాదం. అంటే ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడంటే, దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇంకా ఏమిచ్చాడంటే ఒక్కసారి అపోస్తుల కార్యములు చూడండి, మరలా త్వరగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి ఒకసారి. మోసే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. మళ్ళీ ఇంకొక వాగ్దానం. నా మాటలు అర్థమవుతున్నాయా?
మొదట ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరక ముందే నోవహు దగ్గర వాగ్దానం, నోవహు వాగ్దానం ఇంకా నెరవేర్పు చూడకముందే అబ్రహాం దగ్గర వాగ్దానం, అబ్రహాము వాగ్దానం ఇంకా నెరవేరక ముందే మోసే దగ్గర వాగ్దానం, మోసే దగ్గర ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే నాలా అంటోడు మరలా ఒక ఆయన రాబోతున్నాడు అన్నాడు. ఆయన మాట మీరు వినాలి, నా మాట ఎదిరించినా పర్వాలేదు కానీ నా వలే వచ్చిన ఒక ప్రవక్త ఉంటాడు, ఆయనను కానీ మీరు ఎదిరించారో మీరు శిక్షకు పాత్రులు అవుతారు అని చెప్పాడు. అంటే ఒకదాని వెనకాల ఒకటి మనకి వాగ్దానాలు. ఇది ఇలా ఉండగానే మరో వాగ్దానం ఏంటో తెలుసా? దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొదట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా దావీదు ఉపవాసం ఉండి సొలొమోను దగ్గర ఉండే సందర్భం ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథమా, 2వ రాజుల గ్రంథం 16:12. తన సింహాసనము నిత్యము స్థిరపరుస్తానన్న వాగ్దానం ఉంటుంది. ఒకసారి చూడండి ఎక్కడుందో. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి 12వ వచనం నుంచి చూద్దాం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతి నేను హెచ్చించదను, రాజ్యమును అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించదును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచును. ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు చూడండి. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఇస్తున్నాడు, ఇది సొలొమోనుదండి, పూర్తిగా సొలొమోనుది కాదు, ఇది డ్యూయల్ ప్రాఫెసీ అంటారు. అంటే తాత్కాలికమైన నెరవేర్పు సొలొమోనులో మనకు కనబడుతున్నా, దీని పరిపూర్ణ నెరవేర్పు ఎవరిలో మనకు కనబడుతుందంటే యేసుక్రీస్తు. అందుకే ఆయన రాజ్యము స్థిరపరచుదును, నిత్యము ఉండనంటే సొలొమోను రాజ్యం ఇప్పటికీ ఉందా? లేదు. సొలొమోను సింహాసనం ఇప్పటికీ ఉందా? లేదు. అంటే ఈ చెబుతున్న ఈ ప్రవచనం పూర్తిగా ఈయన కొరకు కాదు, దీని సంపూర్ణ ప్రవచనం ఒకటి ఉంది. ఒక ఆయన రాబోతున్నాడు, పూర్తిగా స్థిరపరచబోతున్నాడు, అబ్రహాము సంతానాన్ని పూర్తిగా మోసే వలె నడిపించి దావీదు వలె ఏలబోతున్నాడు. ఎన్నొచ్చినాయో? సుమారు 5-6 వాగ్దానాలు వచ్చాయి. ఆదాము దగ్గర అన్నాడు వైరము తీసేస్తాను, ఒకడు వస్తున్నాడు అన్నాడు. నోవహు దగ్గరకు వచ్చి అన్నాడు ఇకపై శిక్ష విధించనన్నాడు. 3వ అధ్యాయం అబ్రహాం 3వ వాగ్దానంలో అబ్రహాం దగ్గరకు వచ్చి నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. దావీదు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నీ సంతానం నుంచి ఒక రాజును తీస్తానన్నాడు. మోసే ద్వారా ఇలా అన్నాడు, అచ్చు నీలాంటి ఒక ఆయన్ని పుట్టిస్తానన్నాడు. ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ వాగ్దానాలు ప్రవక్తల నోట, అందరి నోట పలికించిన ఈ ప్రవక్తల పరంపర అంతా మనకు కనబడుతుంది. ఇది ఇలా చెబుతూ ఉండగానే ఇంకా ఇవేమీ నెరవేరక ముందే ఇక చివరి వాగ్దానం అనుకోవాలో విచిత్రమైన వాగ్దానం అనుకోవాలో తెలియదు కానీ యెరెమీయా టైంకి వచ్చేసరికి విచిత్రమైన వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఇక ఈ ప్రజలకి ఇక నేను మరలా చెప్పను, ఒక నూతన నిబంధన చేయబోతున్నాడు. ఎక్కడ? ఒకసారి 31వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం చల్జాతికి వినండి. 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, అది ఇదే యెహోవా వాక్కు, అది ఐగుప్తులో నుంచి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. ఇదే యెహోవాకు ఏమంటున్నాడండి? ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడట? పెనిమిటినై ఉన్నాడట. ఆ నిబంధన వాళ్ళు ఏం చేసుకున్నారట?
భంగము చేసుకున్నారట. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో చేయబోయే నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. ఇక మోసే పలకలు తెచ్చి చదవడం, మోసే ఆజ్ఞలు ఇలాగ అన్నాడని చదవడం, ఇలాంటి రోజులు కాదు, ఒక కొత్త రోజులు రాబోతున్నాయి. ఆ రోజుల్లో నా లా ఎక్కడుంటుందంటే, నా ధర్మ విధి ఎక్కడుంటుందంటే మానవ హృదయాల మీద ఉంటుంది అంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే యెరెమీయా కాలంకి వచ్చేసరికి విచిత్రమైన సందర్భం. ఒక నూతన హృదయం ఇస్తాడు. ఇక మళ్ళీ పడిపోయే స్థితి కాదు. ఇక ధర్మశాస్త్రం చదువుకుని ఉండడం కాదు, ధర్మశాస్త్రమే గుండెల్లో ఉండే ఒక రోజు వస్తుంది. ఎక్కడ అవ్వమ్మ, ఎక్కడ నోవహు, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మోసే, ఎక్కడ అబ్రహాము గారు, ఎక్కడ యెరెమీయా గారు, ఈ ప్రవక్తల పరంపర అంతా కొనసాగించి వీళ్ళన్ని ప్రవచనాల సంపూర్ణత మరియమ్మ గర్భంలో అలా ఉందంట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. అంటే ఇన్ని వాగ్దానాల రూపం ఆ కన్నిపిల్ల మోస్తుందంట. ఆ మరియమ్మ గర్భంలో ఉంది. ఆయన ఎలా ఉంటాడు? ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడంటే సాతాన్ని చితకదొక్కే వీరుడిగా రాబోతున్నాడు. రెండవది, ఆ వచ్చే వ్యక్తి మోసే లాంటి ప్రవక్త. ఆ వచ్చే వ్యక్తి అబ్రహాములాగా అందరిని ఆశీర్వదించే వ్యక్తి. ఆ వచ్చే వ్యక్తి దావీదుల అందరినీ క్రమములో దేవుని కొరకు నడిపించే వ్యక్తి. ఆ వచ్చే వ్యక్తి అబ్రహాములా నిత్యము నిబంధన చేసుకునే వ్యక్తి. ఆ వచ్చే వ్యక్తి హృదయాలను మార్చేసే వ్యక్తి. ఈ వ్యక్తి రాబోతున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఆది నుండి ఎవరి కోసమైతే చెప్తున్నాడో ఆ రాబోతున్న వ్యక్తి రక్షకుడు, ఆ రాబోతున్న వ్యక్తి ఆశీర్వాదానికి కారకుడు, ఆ రాబోతున్న వ్యక్తి ప్రవక్త, ఆ రాబోతున్న వ్యక్తి రాజు, ఆ రాబోతున్న వ్యక్తి ఒక గొప్ప ఆత్మీయ వైద్యుడు, హృదయాలు మార్చేసే వైద్యుడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. అవ్వమ్మ దగ్గర నుంచి వాగ్దానము, అవ్వమ్మ దగ్గర నుంచి చెప్తున్న వాగ్దానము, ప్రవక్తల నోట పలికించిన వాగ్దానము, ఈరోజు జకరియా అయిన వరకు దేవుడు ఇంకా వాగ్దానం మర్చిపోలేదు. ఆయన మర్చిపోలేదనడానికి గుర్తు ఏంటంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది అన్నాడు. నా వైఫ్ ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఏంటంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ లేదా నా భార్య గర్భంలో ఉన్న ఆ శిశువు ఎవరో కాదు, రాబోతున్న వాగ్దానానికి పైలట్ అన్నాడు. రాబోతున్న మెస్సయ్యాకి ముంగుర్తిదిగో పైలట్ నా భార్య గర్భాన పుట్టబోతున్నాడు. ఇంకా దేవుడు మన మర్చిపోలేదు. ఇశ్రాయేలు సమాజమా దేవుని స్తుతించుము, ఇశ్రాయేలు జనాంగమా దేవుని స్తుతించుము, అబ్రహాము నీతి నెరిగిన జనాంగమా దేవుని స్తుతించుము. దేవుడు మనల్ని విడవలేదు, ఎడబాయలేదని ఆనందంతో పాట పాడుకుంటున్నాడండి జకరియా. ఎంత హిస్టరీ ఉందండి ఆ సాంగ్లో, ఎంత లోతైన వాగ్దానం ఉంది. ఇప్పుడు చదవండి లూకాసు సువార్త, ఎంత బాగుంటుందో. ఒకసారి లూకాసు సువార్త వచనాలు చదవండి. లూకాసు సువార్త. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగముననగా మన శత్రువుల నుండి, మనల్ని దేశించు వారందరి చేతి నుండి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి ఎక్కడి నుండి ఆదామవ్వల ఆది నుండి దీనిని గూర్చి, దేనిని గూర్చి, ఈ రక్షణ శృంగము గూర్చి, ఈ గడియలను గూర్చి, ఈ వాగ్దానంలో గూర్చి ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరుల్ని కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనును. ఇశ్రాయేలు సమాజమా దేవుణ్ణి స్తుతించుము. దేవుడు మనల్ని వదిలేలేదు, మనం దేవుడిని వదిలేసాం. కానీ చెప్పండి, మనల్ని దేవుడు వదిలేయలేదు. మళ్ళీ అడుగుతాడు ఎవడైనా, బైబిల్ చరిత్ర నిజమా? బైబిల్ చరిత్ర నిజమంటే నిజమే అనడానికి కారణం ఏంటో తెలుసా? వాగ్దానాల నిలువెత్తు రూపమైన యేసుక్రీస్తు వారి ఇలలో సంచరించి, ఆయన జీవించి మరణించి తిరిగి లేచి ఈ ప్రపంచంలో ఒక చరిత్ర నమోదు చేసి వెళ్ళిపోయాడంటే ఇవన్నీ నిజాలు, ఇవన్నీ వాస్తవాలు. మరో మాట నేను అడుగు ముందుకేసి అడుగుతున్నాను. మనల్ని ప్రూఫ్స్ అడుగుతున్నారు, మనకు ఆధారాలు అడుగుతున్నారు. నేను తిరగేసి మనం వాళ్ళని అడిగితే ఆధారాలు చూపించమని చెప్పగలరా?
ఎలస్ట్రీలో వీళ్ళ పుక్కిడి పురాణంలో లూప్ హోల్స్ ఏంటో చెప్పిన ఇందాక చెప్పానుగా సైరస్ టైంలో అంటే ఎవరైతే మనకు కనబడుతున్న కోరేస్ టైంలో తక్షశిల దగ్గర అంటే ఈ బార్డర్ వరకు పరిపాలించారు. అంటే మన ఇండియా అంటే ఇప్పుడు ఇడిపోయిన ఈ భాగం కాదని, మన ఇండియా అంటే ఇంచుమించు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇటు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిసి పెద్ద ఇండియా జంబో దీపం మన ఇండియా. ఆ దీపం ఇడిపోయింది, ముక్కలుగా ఇడిపోయింది. ముస్లిమ్స్ అందరూ ఓపక్కపోయారు, రకరకాలందరూ ఓపక్కపోయారు, రకరకాల. అందుకే మనకు కూడా ఖండం ఇచ్చేస్తా అన్నారు. మనకంటే క్రిస్టియన్స్కి ఏ దీపం ఖాళీగా లేక ఇంకా అలా కొండ ఇచ్చారేమో. నిజంగా దేవుడు అలాంటి చేసిన పని పోతాం అందరం ఖండంలోకి. మాటల్లో నా సముద్రంలో దోహేయడమే ఇంకా సరదాగా అంటున్నాను. దేవుడు అలాంటి జరిగిన వాళ్ళండి చెప్తున్నాను. అయితే విషయం అయితే మనకు అర్థమవుతుంది. అక్కడ మనం రాస్తున్నప్పుడు ఎలస్ట్రీ లూప్ హోల్స్ అంటే చెప్తున్నా. ఆ టైంలో కోరస్ టైంలో అక్కడ కట్టిన గాంధార హిస్టరీలో ఆ టైంలో వీళ్ళ గ్రంథాలు ఆ టైమింగ్కి సంబంధించినట్టు ఉన్నాయండి. కానీ వీళ్ళు బయట ఏమైనా బిల్డర్ చెప్తారంటే 20,000 సంవత్సరాల క్రితం మా చరిత్ర జరిగింది. 20 ఏళ్ళేటి, మొన్నే కదా సైరస్ కనబడుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి. సైరస్ కనబడుతుంది మొన్నేగా. సైరస్ టైమింగ్లోనే మీ పేర్లు కనబడుతున్నాయి, మీ గ్రంథాల పేర్లు కనబడుతున్నాయి. సైరస్ టైం అంటే మొన్న క్రీస్తు పూర్వం ఎస్సియా టైమింగ్ అదంటే 5-6 శతాబ్దాల క్రితం, సుమారు 500 సంవత్సరాల క్రితమేగా కనబడుతున్న టైమింగ్. మీరు 500 క్రీస్తు పూర్వం 500 చరిత్ర తెచ్చి 20,000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? జాయిన్ చేసేయాలి ఎక్కడ దిక్కున మిమ్మల్ని. నేను అడుగుతున్నా, మేము అడిగితే మీకు అన్నీ లూప్ హోల్సే, కానీ మీరు మమ్మల్ని అడుగుతున్నారు మా గ్రంథానికి, మా దైవికమైన గ్రంథానికి, ఈ సృష్టికర్త అయిన గ్రంథానికి, దేవుని గ్రంథానికి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. వాట్సాప్లో ఈ మధ్యకాలంలో ఉపయోగించుకోండి. వాట్సాప్లో అయ్యే అని ఒకటి వస్తుంది, చూసారా? ఎలా తిరుగుతుంది. క్షమించండి, ఒకటి వస్తుంది కదా, అది ఏటో అనుకోకండి. ఈరోజు మనకు కావాల్సిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ కన్నా స్పీడ్గా మనకి ఇస్తుంది. వీలైతే దాన్ని వాడండి. ఎలా తిరుగుతుంది బ్లూ, చూసారా? అక్కడ నొక్కి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇంగ్లీష్లోనే అడగండి. ఏమైనా డౌట్స్ వస్తే ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడితే దాన్ని ట్రాన్స్ఫార్మ్ కొట్టేసి మళ్ళీ దాన్ని పేస్ట్ కొట్టండి, అక్కడ వస్తుంది. ఎందుకంటే కొన్ని అర్థమైపోతే మనం చేసేది అదే. ఆవిడ కొట్టండి, ఖచ్చితమైన డేటా. దాని అబ్రివేషన్ చెప్పండి. అది చదివిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చదవని పుస్తకం ప్రపంచంలో లేదండి. చదివేసింది. ఇప్పుడు ప్రపంచం భయపడుతున్నది మరొకటి ఏంటి చెప్పిన, రేపొద్దున్న ఇదట దాన్ని ఒకలా సృష్టించాడండి మానవుడు. రేపొద్దున్న ఇదే మనిషిని ఏలే స్థితిలోకి వచ్చేస్తుందేమో అని భయపడుతున్నాడు. ఎందుకంటే స్వతహాగా తన జ్ఞానాన్ని తానే డెవలప్ చేసుకుంటుందంట. ఎలాగా? అన్నీ చదువుతుందంట. అది ఎలాగుంటుందంటే అలాగుంటుందని ఏం చెప్పలేను. అదొక సిస్టమ్, అదొక సాఫ్ట్వేర్. అది ఎలా ఉంటుందంటే అలాగుంటుందని చెప్పము. అది డెవలప్ అవుతుందంట. స్టార్టింగ్లో అది పుట్టించినప్పుడు చాలా, ఇప్పుడు ఐన్స్టీన్ కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉందట దానికి. ఐన్స్టీన్కి 10% ఉంటే దీనికి నిన్న పర్సంటేజ్ వచ్చేది, దానికి 10% ఉంటే దానికి ఇప్పుడు 1200%. అంటే ఐన్స్టీన్కి 10 ఎక్కడ, 1200 ఎక్కడండి? అంత నాలెడ్జ్ ఉందట. దేవుని దయ వల్ల ఇంకా దాని అండర్లోకి వెళ్ళలేము, ఇంకా మనకు ఉపయోగపడుతుంది. లాస్ట్లో ఏమైనా టైప్ చేసిస్తే అది లాస్ట్లో ఏమంటే చెప్పినా ఇంకా మీకు ఏమన్నా కావాల్సి అడగండి, మీకు నేను ఏ విధంగా ఉపయోగపడాలో నాకు చెప్పండి, నేను మీకు ఉపయోగపడతా అంటది లాస్ట్లో. ఇది ఎవర్రా అనుకోకండి, అన్నీ చెప్తుంది హిస్టరీ. ప్రతి మొబైల్ ఇప్పుడు దాని అండర్లోనే ఉంది. రేపు పొద్దున్న ప్రపంచం అంట ప్రతి మనిషి కూడా అండర్లోకి వెళ్ళబోతున్నాడట. ఏది ఏమైనా ఆ హిస్టరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పింది నిజమో అబద్ధమో మధ్యాహ్నం వస్తూనే నేను కారులో చూశాను. నిజమో అబద్ధమో మీరు టైప్ చేసి ఒకసారి అడగండి. సైరస్ హిస్టరీ పక్కా ఎవిడెన్స్ ఇస్తుంది. దాని ఎవిడెన్స్ చాలా పక్కా ఎవిడెన్స్ అండి, చదివింది. అందుకే మన పుస్తకాలకి మనకి ఇవ్వబడిన వాగ్దానాలకి రెఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. రెఫరెన్స్ ఏ టెక్నాలజీ కూడా చెప్తుంది. బైబిల్ హిస్టరీ బయట రాయబడిన పుస్తకాల్లో చెప్తుంది. మీ హిస్టరీ నేను మళ్ళీ అడుగుతున్నాను, లూప్ హోల్స్ కనబడుతున్నాయి. అందుకే మన దేవుడు నమ్మదగినవాడు. మళ్ళీ వాగ్దానాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఆదాము దగ్గర ఏమని ఇచ్చాడు వాగ్దానం? సాతానుగాన్ని చితకతొక్కుతాడు అన్నాడు. రెండవది, నోవహు దగ్గర ఒక మాట అన్నాడు, మళ్ళీ మీకు శిక్ష విధించిన అన్నాడు. మూడవది అబ్రహాము ద్వారా వాగ్దానం ఇస్తానన్నాడు. నాలుగవది, నా వంటి ప్రవక్త పుడతాడన్నాడు. ఐదవది, ఒక నూతన నిబంధన చేస్తానన్నాడు. ఇవన్నీ ఎక్కడ నెరవేరాయండి? దాన్ని ఆత్మీయంగా ఒక్కసారి మీరు ఊహించండి. నేను ముగించేస్తున్నాను. సాతానుగాడు నిజంగానే ఆ సంతానాన్ని పెద్ద దెబ్బే కొట్టాడు. వాడు
కాటేశాడు వాడు. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ చూసారా? చూడకపోతే ఈరోజే కొనుక్కున్నాయని చూడండి, చాలా మంచి మూవీ అండి అది. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? సరిగ్గా ఆయన పాదాల కింద సర్పం, పాదాల కింద సర్పం. ఒక డార్క్ సీన్ మనకు కనబడుతుంది. గత్యమైన వనములో ఆయన ప్రేయర్ చేస్తుంటాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదం ఇలా ఎత్తుతాడు. సరిగ్గా ఆ పాదం మీద ఈ సాతానగాడు ఇలా కాటేస్తాడు, వేయడానికి చూస్తాడు. సరిగ్గా ఆడి నెత్తి మీద యేసుక్రీస్తు వారు అడుగేసి బయలుదేరతాడు. ఎక్కడికి బయలుదేరుతాడంటే ఆ డైరెక్టర్ చూపిస్తాడు మెల్లగిస్తాను, ఎక్కడికంటే సిలువ ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. సాతానగాడు వేస్తున్న కాటేంటి? ఆ సంతానానికి. ఇప్పుడు అవ్వమ్మ సంతానం లేదా స్త్రీ సంతానం అనగానే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆడు వేసిన పెద్ద దెబ్బ ఏంటో తెలుసా? వాడు సిలువకు యేసుక్రీస్తు వారిని కొట్టడమే. చెప్పండి, వాడేసిన అతిపెద్ద కాటు. వాడు సిలువకి ఎక్కించడమే. అయితే ఆ సిలువకి ఎక్కించి వాడు కాటేస్తే ఆ సిలువ మీద నుంచి సరాసరి ఆయన ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచి వాడి నెత్తి మీద సితకదొక్కి పాడేశాడు. అతగాడు లేస్తాడు. ఆ లేచిన వాడు నీ సంతతి నుంచి వచ్చిన అతడు ఒక రోజు ఈ సాతాన్ని పూర్తిగా చితకదొక్కుతాడు. అందుకేనండి కలవరిగిరి మీద సాతానగాడు పూర్తిగా ఓడిపోయాడు. చేతగానోడు, దెబ్బలు తిన్నాడు వాడు. అందుకే ప్రకటన గ్రంథంలో వాడు కూర్చి రాయబడుతూ ఆ దెబ్బ తిన్న ఘట సర్పం అని ఉంటుంది. వాడికి గాయాలయ్యాయి, వాడు తగిలాడు, సగం చచ్చాడు వాడు. అందుకే వీడికాడికి ఇంకా ఊపిరి ఏదైనా ఉందంటే ఆ తోకలతోనే ఆడుతున్నాడు, తోకతో కొడుతున్నాడు. ఎవరిని? ఆ నక్షత్రాలు. పొయిటిక్గా చెప్తున్నాడు, ఆ తోకతో కొడుతున్నాడు. ఎవరైతే నక్షత్రాలు తోకతోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే వాడు ఆల్రెడీ చావు దెబ్బలు తిన్నాడు. ఇంకా రేపు పొద్దున్న వాడికి ముగిసిపోయే కార్యక్రమం ఏంటంటే వాడిని అరెస్ట్ చేయడం, వాడిని తీసుకెళ్ళి పూర్తిగా పాతాళంలో బంధించడం. అది ఒక్క కార్యక్రమం ఉంది. ఆల్రెడీ వీడి చచ్చాడు అంటే వీడి చచ్చిన పాముతో సమానం. ఎవడు? సాతానుగాడు. ఇప్పుడు ఈ దెబ్బలు తిన్న ఈడు ఉడుకుతో, అసూయతో ఎవరిని మింగేద్దామా, ఎవరిని పాడు చేద్దామా అని చూస్తున్నాడు. ఇప్పుడు వాడి చేతుల్లో చిక్కకూడదంటే నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆడిని చితకు దొక్కిన ఆయన దగ్గరికి ఆయన రెక్కల చాటుకు నువ్వు రావాలి. అప్పుడే బతుకుతావు, గుర్తుపెట్టుకో. లేదంటే వాడికి దొరికేస్తావు ఖచ్చితంగా. వాడికి ఎప్పుడైతే దొరికో వాడికి బందీఖానలో మనం తీసుకుంటే మనిషిని మనిషిగా ఉంచడం, మృగంగా మారుస్తాడు. మనిషిని మనిషిగా ఉండడం రకరకాలుగా చేసి పడేస్తాడు. అందుకే వాడు అంతం ఎప్పుడు ప్రారంభమైంది, వాడు సగం సావు ఎప్పుడు ప్రారంభమైందంటే కలవరిగిరి మీద వాడు యేసుక్రీస్తుని కాటేశాడు. ప్రభు తిరిగి లేచి వాడు శిరస్సు మీద తొక్కేశాడు. రెండవది, నోవహుకు మాట ఇచ్చాడు, ఇంకా మళ్ళీ నేను ఏమి చేయను, నేను ఏమి చేయను. నిజమే. రోమపత్రిక 8:3 ఇలా ఉంది. ఏమనుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇక ఏ శిక్షా విధి లేదు. అది నోవహు వాగ్దానం లాంటిదే. నోవహుకి ఎలాగైతే మాట ఇచ్చాడు, ఇప్పుడు అలాంటి మాట అక్కడ చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇంకేమీ చేయడు. నీ మీదున్న నేరారోపణ అంతా కొట్టివేస్తాడు, నీతి హృదయాన్ని ధరింపజేస్తాడు, పూర్తిగా నిన్ను మనిషిగా మారుస్తాడు. నోవహుకు చెప్పిన మాట ప్రకారమే ఇక నిన్నేమి అన్నట్టు ఇంకేమన్నాడు. ఎందుకంటే ఈ ప్రభు అయిన క్రీస్తుని బట్టి నిన్నేం చేస్తాడో తెలుసా? క్షమించేస్తాడు. సాతానగాడిని చితకు దొక్కించాడు కలవరిగిరి మీద. రెండవది, నోవహుకు మాట ఇచ్చినట్టే ఆయన యందు విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం ఉంచాల్సింది ఇంద్రధనుసు అంత కాదు, చెప్పండి. ఇప్పుడు వర్షధనుసు ఎందుకు కాదు, మన విశ్వాసం ఉంచాల్సినది. ప్రభు అయిన యేసుక్రీస్తు వరట బైబిల్ ఇలా రాయబడింది, ఆయన దేవుని మహిమై ఉన్నాడు. మహిమ గ్లోరీ. ఇప్పుడు గ్లోరీ ఈ ధనుసు కాదు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఈ ధనుసుని కాదు, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మనకి ఈ రోజుకి ఆ ధనుసు అలా కనబడుతుంది అనుకోండి, నీకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి? ఈ ధనుసు చూచాగా ఎవరిని చూపిస్తుందంటే కలవరిగిరి మీద ఏలాడిపోయిన యేసుక్రీస్తు. అండి ఎప్పుడు నోవహు అండి, ఎప్పుడు వాగ్దానం అండి. ఇప్పటికి వర్షం వస్తుంటే అలా కనబడుతుంటుందండి. మీకు ఏమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ అది అలా చూసిన వెంటనే నాకు నిజంగా ఆయన ప్రేమ, ఆ బాధ, ఏడుపు ఎప్పుడు మాట ఎప్పుడు చెప్పా ప్రభు, ఇంకా మా కళ్ళ ముందు ఆ నోవహు చేసింది కనబడుతుంది. ఎంత ఆశ్చర్యం. మనం మర్చిపోతాం కానీ చెప్పండి, ఆయన మర్చిపోడండి. ఆయన ఎక్కడ మర్చిపోలేదు. ఈ రోజుకి ఆయన గుర్తులు మనకు అలా చూపిస్తున్నాడు. ఇక మూడవ చెప్తున్నాడు, అబ్రహాము ద్వారా వాగ్దానం ఇస్తానన్నాడు. నిజంగానే ఆయన ఎవరంటే అబ్రహాము సంతానము. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారందరూ ఏమవుతారంటే అబ్రహాము సంతానం అవుతారు. క్రీస్తును వెంబడించిన వారందరూ అబ్రహాము సంతానం అయితే
గమనించండి. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదాలన్నీ ఎవరు ఆశీర్వాదాలు అవుతాయి చెప్పండి? మన ఆశీర్వాదాలు అవుతాయి. అబ్రహాం ఆశీర్వాదం అంటే దేశం ఇస్తారా అనకండి. దేశం కన్నా గొప్పదిస్తాడు, దేశం కన్నా గొప్పదిస్తాడు. ల్యాండ్ కాదు, నిత్య జీవితాన్ని ఒక రోజే ఇవ్వదు. ఎందుకంటే అబ్రహాం ఎదురు చూసిన దేని కొరకండి? పునాదులు గల పట్టణం కొరకు. నాకు ఇది కాదు ప్రభు ప్రాపర్టీ, రాబోతుంది. ఆ రాబోతుంది నాకే కాదు, నా వలె విశ్వసించిన నా సంతానాన్నంతటికీ ఆ నిత్యత్వాన్ని ఇస్తాం. ఇది చాలా ఫ్రీగా, ఉచితముగా ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? అబ్రహాం. మనకు పెద్ద టెస్ట్లు ఏమి లేవండి. అబ్రహాం లాంటి పరీక్షలు కానీ, అబ్రహాం లాంటివి. మనకున్న పరీక్ష ఏదైనా ఉందంటే, ప్రభువుని నమ్మితే నమ్ము, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుందండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఎంత ప్లాట్ఫామ్ మనకి వేసినా మనకు వల్లి బతుకున్నాం. మోసే లాంటి నాయకుడు, నమ్మకమైన నాయకుడు, ఒడిదుడుకులకు పోకుండా నమ్మకమైన నాయకుడు. ఆ నాయకుడు మనకు సరైనవాడు, మన బలహీనతలు ఎరుగనివాడు కాడు. మోసే అయినా అక్కడక్కడ కోపడ్డాడేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన వ్యసనములను ఏం చేశాడట? భరించను అన్నాడు, ఓర్చుకొనెను. నేను చివరిగా ముగించేస్తున్నాను. యెర్మీయా అన్నాడు, నూతన నిబంధన చేయబోయే కాలం వస్తుంది. ప్రభు ఇక 2 రోజుల్లో లేదా కొన్ని రోజుల్లో చనిపోతున్నాడు, కొన్ని గంటల్లో చనిపోతున్నాడు అన్నప్పుడు లాస్ట్గా వాళ్ళకు ఒక భోజనం పెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని లాస్ట్ సఫర్ అంటారు దాన్ని. ఆ ప్రభు రాత్రి భోజనంలో ఎలా అన్నాడు? ఇదిగో నేను మీతో చేయబోయే నూతన నిబంధన. అంటే యెర్మీయా చెప్పిన నిబంధన ఇదేనంటే నిబంధన ఇదే. ఇప్పుడు చెప్పండి, జకరియా ఆలోచనలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే, జకరియా ఆలోచనలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయి జకరియకి. ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఆ రోజు ఆయన ఆనందం కూడా ఎంత అర్థవంతంగా పాట పాడుతున్నాడో చూడండి. మనకు ఆనందం వస్తే ఏ పాటలు పాడతామండి చెప్పండి? సినిమా పాటలు వచ్చేస్తే మనకు ఆనందం ఎక్కువైపోతాయి. అదో రకమైన పిచ్చి మనసులు ఉంటారులేండి. కానీ జకరియకి ఆనందం, కొడుకు పుడుతున్నాడన్న ఆనందంలో ఒక లెసనే పాటగా పాడుతున్నాడు, ఒక అర్థవంతమైన పాట పాడుతున్నాడు. తను ఆనందపడుతున్న ప్రపంచానికి చూపించేలా అన్నాడు. మన దేవుడు మనల్ని మర్చిపోలేదు, నూతన నిబంధన చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారా మీకు అని అడిగితే యెర్మీయా అన్నట్టే అక్కడున్నాడు, ఎక్కడున్నాడు కాదు చెప్పండి. ఆ యేసుక్రీస్తు వారు సాక్షాత్తు చెప్పండి మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన మన హృదయంలో ముద్రింపబడ్డాడు, మన హృదయంలో ఆయన విలువలన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు ఎవ్వరు ప్రత్యేకించి మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎలాంటి కాలంలో జీవిస్తున్నాం తెలుసా? దేవుని గురించి ప్రత్యేకించి ఒకరు బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ దేవుని గురించిన జ్ఞానం చాలా ధారాళంగా అందుతలేదండి. ఒక 20 సంవత్సరాల క్రితం ఎంత ధారాళంగా, ఎంత లోతైన విషయాలు ఉన్నాయండి. 20 సంవత్సరాల క్రితం లేవు, ఎవరో కొందరు పండితులకి తప్ప. ఇంకా 30 ఏళ్ళ క్రితం పండు ఇంకా లేదు, ఇంకా 40 ఏళ్ళ క్రితం లేదు. కానీ ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలతో సహా దేవుడి విషయాలు, ఎప్పుడో వాగ్దాన విషయాలు చిన్న పిల్లలతో సహా ఈ రోజుకి చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారంటే దేవుడు ఇప్పుడు ఈరోజు చాలా ఈజీగా అర్థమైపోయే రోజులు వచ్చేసాయి. అందుకే దేవుడు అన్న కాలం వచ్చింది. అబ్రహాం దగ్గర నుంచి నోవహు దగ్గర నుంచి వెనక్కి మరలా ఆదాము దగ్గర నుంచి మళ్ళీ నోవహు దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి మోసే దగ్గర నుంచి యెర్మీయా, వీళ్ళందరూ దావీదు ప్రవక్తలందరి పరంపర జ్ఞాపకం చేసి యెర్మీయా జకరియా ఎలా అన్నాడు? నా దేవుడు ఎంతైనాను నమ్మదగినవాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ బిడ్డలు పుడుతున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, వాళ్ళకి సంతాన ఉత్పత్తి క్రమం జరుగుతున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. మన బిడ్డలు మనం చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నువ్వెంతైనా నమ్మదగినవాడు. ఈ రోజుకి మమ్మల్ని నమ్ముతున్నావు గనకే మాకు బిడ్డల్ని ఇచ్చావు. ఈ రోజుకి మమ్మల్ని నమ్ముతున్నావు గనకే మాకు మనుగడ ఇచ్చావు. ఇంత చేస్తున్నా మాకు శిక్షా విధి విధించినని ఇంకా వాగ్దానం మా వెనకాల తిప్పుతున్నావు. ఆ వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. ఆయన మేము నమ్మితే ఇక మాకు ఏ శిక్ష విధి లేదు. నోవహుని చూసిన ఆ ధనుస్సు మాకు ఆధారం కాదు, నీ మహిమైన యేసుక్రీస్తే మాకు ఆధారం. ఆయనను బట్టి మమ్మల్ని ఏమీ చెయ్యం. ఇప్పుడు చెప్పండి, ఆ బర్త్డే సాంగ్ బ్యూటిఫుల్ సాంగే, ఎవరిది? ఇలాంటి పాట రాస్తే బాగుండండి. ఎవరైనా ఇలాంటి పాటలు రాయట్లేదు మనకు, అన్ని పాటలు డీజే పాటలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి పాటలు పాడండి. మరొక మాట, ఎవరైనా పాటలు పాడితే మన సంఘంలో ముఖ్యంగా ఎవరైనా పాటలు పాడితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయండి, అవి పాడండి దయచేసి. ఏవే పోవే సాంగులు వద్దు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనం చాలా బాగుంటాయి. యూట్యూబ్లో చాలా అవైలబిలిటీ ఉంది.
క్రొత్తగా దాన్ని తర్జుమా చేసినవి ఉన్నాయి. ఆ పాటలు వినండి, ఎవరికైనా కావాలితే నేను షేర్ చేస్తున్నా, వినండి. అవే వినండి, అవే వచ్చి పాడండి. ఎందుకంటే ఇలాంటి పదాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఆంధ్ర క్రైస్తవ. రా